మన వనస్థలిపురంలో ఉన్న ఈ 400 సంవత్సరాల చెట్టు కింద ఉన్న మహంకాళి అమ్మవారి ఎంత పవిత్రమైనదో మీకు తెలుసా? దిస్ ఈస్ డే 1 ఆఫ్ కవరింగ్ 10 టెంపుల్స్ ఇన్ 10 days. మన వనస్థలిపురం ప్రజలు ఎంతో నిష్టగా బోనాలు సమర్పించే మన మహంకాళి అమ్మవారి చరిత్ర దాదాపు 50 ఏళ్ల కింద మొదలైంది. అప్పట్లో ఈ మహావృక్షం కింద ఒక చిన్న గుడిలో అమ్మవారు ఉండేవారు. రోజులు పెరుగుతున్నప్పుడు వనస్థలిపురంలో పాపులేషన్ కూడా పెరిగింది. అలానే అమ్మవారి మీద ప్రజల నమ్మకం కూడా. ఇదంతా చూసిన అంజన్ కుమార్ గౌడ్ గారు మహంకాళి అమ్మవారి గుడి కట్టాలని సంకల్పంతో 2004లో స్టార్ట్ చేసి 2013లో ఘనంగా అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా ఇష్టంతో వనస్థలిపురం ప్రజలు ఇక్కడ బోనాలు ఇంకా నవరాత్రులు జరుపుకుంటారు. అమ్మవారిని కోరిన కోరికలు నెరవేరుతాయని ఇప్పటికీ ఏ టైంలో గుడి ముందు నుంచి పోయినా అమ్మవారిని మొక్కుకుంటారు. అంత పవిత్రమైనది మన మహంకాళి అమ్మవారు. ఇక్కడ ఉన్న వృక్షము దాదాపు 400 సంవత్సరాల కింద వృక్షం కింద మహంకాళి అమ్మవారు వెలిసింది. నేను చిన్న ఉన్నప్పుడు దాదాపు ఒక 40 సంవత్సరాల కింద అమ్మవారిని చూస్తూ ఉంటాను. వనస్థలిపురం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ అమ్మవారు ఇక్కడ ఉన్నది. మా ఫాదర్స్ వాళ్ళు చెప్తూ ఉండే అప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్నది. ఇక్కడ ఒక సెక్రటరియట్ ఎంప్లాయీస్ బస్ స్టాప్ ఉండే వాళ్ళందరూ వచ్చి భక్తులందరూ వచ్చి మొక్కిపోతూ ఉంటే మాకు ఒక అమ్మవారిని పెద్దగా కట్టాలని చెప్పి ఒక కాన్సెప్ట్తోని మేము ఈ యొక్క అమ్మవారిని నిర్మించడము జరిగింది. నిర్మించి ఇంత దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఈరోజు అమ్మవారు పెద్ద ఎత్తున కోరుకున్న కోరికలను తీర్చడంలో అమ్మవారు ఏ రాత్రి ఏ పగలు వచ్చినా కానీ ఏ ఆపదలు వచ్చినా కానీ అమ్మవారిని తలుచుకుంటే చాలామంది కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకము. రాత్రి 12 గంటల సమయంలో కూడా బయటికి వచ్చి మొక్కిపోతూ ఉంటారు. అమ్మవారిని మొక్కి తలుచుకున్నారంటే ఆ బాధ వాళ్ళకున్న బాధ ఏదైతే ఉన్నదో ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకము. మేము ప్రతి సంవత్సరము బోనాల పండుగ చాలా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటాము. ఇక్కడ వనస్థలిపురం ఏరియాలో కాకుండా చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వేలాది మందిగా వచ్చి అమ్మవారి జాతరలో పాల్గొంటారు. అమ్మవారికి పోతరాజ నృత్యాలతో పలారం బండి ఊరేగింపులు మరియు తాడపల్లిగూడెం నుంచి వేషధారులు వీళ్ళందరూ వచ్చి చాలా పెద్ద ఎత్తున మేము అమ్మవారి బోనాల జాతర నిర్వహిస్తాము. సికింద్రాబాదు గోల్కొండ అమ్మవారు ఏ విధంగా నిర్వహిస్తారో అదే రీతిలో మేము ఇక్కడ నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నవరాత్రులు కూడా చాలా పెద్ద ఎత్తున 9 రోజులు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో మేము అమ్మవారి నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటాము. ఇంకా అవే కాకుండా ప్రతి పౌర్ణమికి చండీ హోమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దిస్ ఈస్ వనస్థలిపురం వైబ్స్. స్టే ట్యూన్డ్ ఫర్ డే 2.